నమస్తే అండి అందరికీ. ఈరోజు మా నారాయణగిరి గ్రామంలో ఉన్నటువంటి మా పొలం దగ్గర ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. చూడండి, వర్షాలు చాలా లేట్‌గా పడడం వల్ల ఇప్పుడిప్పుడే పొలాలను దున్నడం జరుగుతూ ఉంది. ఇక్కడ వర్ష ప్రభావము ఈ 2, 3 రోజుల నుంచి చాలా అధికంగా ఉంది. కొన్ని ప్రాంతాలలో ఆల్రెడీ దున్ని నాట్లు వేయడం జరిగింది. కానీ మా దగ్గర ఇప్పుడిప్పుడే వర్షాలు పడడం వల్ల మరి దున్ని నాట్లు వేయడం జరుగుతూ ఉంది. ఆ వీడియోనే ఇప్పుడు మీకు చూపించడం జరుగుతూ ఉంది. ఇదంతా మరి మేము పాలకు చేసే పొలము. ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా మా పొలం చుట్టుపక్కల మా గ్రామానికి సంబంధించిన వాతావరణము. చూడండి, ఇక్కడ స్ట్రేట్‌గా కనిపించేది మా పొలం అండి. ఇక్కడ ఉంది చూడండి, ఇది మా పొలము. మా పొలం దగ్గర ఇది మా గుడిసె. సో ఇక్కడ మేమున్నది మాత్రము కౌలుకు చేసే పొలము. ఇది చుట్టూ మా గ్రామానికి సంబంధించినటువంటి వాతావరణము ఇది. సో మా గ్రామానికి సంబంధించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మా గ్రామం చుట్టూ గుట్టలు ఉంటాయి. ఇవి ఇనుపరాతి గట్లు. సో ఇవి ఇనుపరాతి గట్లు చాలా వరకు విస్తరించి ఉన్నవి. కొన్ని వందల ఎకరాలు విస్తరించి ఉన్నాయి. ఇందులో ఇనుము ఉంటుందని పెద్దలు చెప్తారు. అదేవిధంగా దీని పక్కనే చూడండి, ఇది ముప్పారం నుండి మొదలుకొని దాదాపు చాలా గ్రామాలు విస్తరించి ఉన్న ఇనుపరాతి గట్లు ఇవి. ఇక్కడ అవుపిచ్చేది మరి నరసింహస్వామి గుట్ట అంటారు. చూడండి, ఇది నరసింహస్వామి గుట్ట. సో దీని పక్కనే మాకు మల్లన్న గుట్ట ఉంటుంది. సో నేను చూపిస్తాను. ఇది ఇక్కడ ఉంది చూడండి, ఇది చిన్న గుట్ట ఏమో కూష గుట్ట, దాని వెనకాల ఉన్నది మల్లన్న గుట్ట అని అనడం జరుగుతుంది. సో మా గ్రామానికి చుట్టూ గుట్టలు ఉండడం వల్ల మరి ఈ గ్రామానికి ముందు మా గ్రామం పేరు కొమాళ్ళపల్లి అని ఉండే. సో దాన్ని నారాయణగిరిగా మార్చారు. సో నారాయణగిరిగా మారడానికి గల కారణం ఏంటంటే, మా గ్రామం చుట్టూ దాదాపుగా గుట్టలే ఉంటాయి కాబట్టి, గిరి అంటే కొండలు కాబట్టి, సో ఈ దీనికి నారాయణగిరి అని పేరు రావడం జరిగింది. సో మా పొలం దగ్గరికి రావడం జరిగింది. పొలము దున్నిస్తున్నాము. సో నేను వచ్చే వరకు సాల్ చేసిండు, మళ్ళీ ఇరువాలు చేస్తూ ఉన్నాడు. కొంతమందికి ఇప్పుడున్న వాళ్ళందరికీ సాలు ఇరువాలంటే తెలియదు. సో కాబట్టి చెప్తున్నాను. సాలు అంటే మొదటిగా ఒకసారి దున్నడాన్ని సాలు అంటారు. రెండోసారి దున్నడాన్ని ఇరువాలు అని అనడం జరుగుతూ ఉంది. సాలు అంటే మనము ఏ వైపు నుంచి అయితే చేస్తామో, అంటే అడ్డం దున్నడం జరుగుతూ ఉంటుంది. ఎటైనా ఒక సైడు అడ్డం కానీ నిలువు కానీ ఒకసారి సాలు చేసి మళ్ళీ దానికి ఆపోజిట్లో దున్నడాన్ని ఇరువాలు అని అంటారు. ఫస్ట్ నిలువు దున్నితే తర్వాత అడ్డం దున్నుతారు, లేదా ఫస్ట్ అడ్డం దున్నితే తర్వాత నిలువు దున్నుతారు. దీన్ని సాలు మరియు ఇరువాలు అని అనడం జరుగుతూ ఉంది తెలంగాణ భాషలో. సో ఇప్పుడు సాలు అయిపోయింది, ఇరువాలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి రైతుల గురించి చెప్తే, రైతులు అనే వారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు కష్టాలు ఉన్నవి. ఎంతోమంది తక్కువ వర్షపాతం నమోదైనప్పుడు ఇప్పుడు లేట్గా వెనక్కి నాట్లు వేసుకోవడము, అదేవిధంగా మళ్ళీ వాటికి ఈ వర్షంలలో వేసిన వాటికి కొంత నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. వరి కానీ ఇంకా ఏదైనా పొలాలు వేసినప్పుడు పంటలకు రోగాలు తెగుళ్ళు ఎక్కువ రావడం జరుగుతూ ఉంది. సో రైతు పడే కష్టాలు మాత్రం చాలా ఉంటాయి. మన నోటికి అన్నము ఏ విధంగా అందుతుందో, మనం ఎంత ఫ్రీగా తింటున్నామో తెలియదు. కానీ రైతు ఆరుగాలం కష్టపడి పండించే పంట అందులో ఉండి చేసిన వారికి మాత్రమే అర్థమవుతుంది. పంట ఏ విధంగా వస్తుంది, నారు ఎట్లా పోయాలి, ఇవన్నీ కూడా మనకు ఎన్ని రోజులకు మొలక వస్తుంది, ఇవన్నీ నేను దగ్గరుండి చూస్తున్నాను. కాబట్టి చాలా వరకు మన తల్లిదండ్రులకు మనల్ని కష్టపడి పెంచుతూ ఉన్నారు. కాబట్టి మనం కూడా తల్లిదండ్రులకు కొంచెం చేదోడు వాదోడుగా ఉండాలని తెలియజేస్తున్నాను. ఒడ్డనక, వరమనక, వాగనక, వంకనక, రాయనక, రప్పనక, ముండ్లనక, తేళ్ళనక, పాములనక ఆరుగాలం కష్టపడి మరి మన తల్లిదండ్రులు పనిచేస్తూ ఉన్నారు. మరి
చిన్న నారు మొలకపోతేనే వాళ్ళు విలవిలలాడతారు. కానీ మనం ఎంతో అన్నం వేస్ట్ చేస్తూ ఉన్నాము, అదేవిధంగా ఎంతో కష్టపెడతా ఉన్నాము. కాబట్టి కష్టం విలువ తెలవాలంటే కష్టపడాలి. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వారి తల్లిదండ్రులను గౌరవించండి. ఎవరెవరికో గౌరవం ఇస్తూ ఉంటాము, నమస్తే అంటాము. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరికీ నమస్తే పెడతాము. ప్రధానికి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ అందరికన్నా మిన్న మన రైతన్న. కాబట్టి రైతులను గౌరవించాలి. ముందు రైతులు బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే సమస్తం కూడా బాగుంటుంది. కాబట్టి రైతులు మన దేశం పాలిట దేవుళ్ళు, ఆ తర్వాతే మిగతా వాళ్ళు. రైతులు లేకపోతే దేశం లేదు. మనము డైలీ ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తున్నామంటే ముందు మనము ఆహారం తింటున్నాం. ఆ ఆహారం పండించే రైతన్నకు మనం ముందు గౌరవం ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా మనం గౌరవం ఇవ్వాలి. కాబట్టి ఎక్కడ ఒక మంచి రైతు కలిసినా కూడా వారికి నమస్తే అంటూ గౌరవం ఇవ్వండి. వారికి కూడా ఈ రైతుగా పంట పండిస్తే మాకు ఇలా గౌరవం ఉంటుందని వాళ్ళు కూడా తెలుసుకోవాలి. వాళ్ళు కూడా బాజాప్తుగా ఫీల్ కావాలి, నేను రైతును అని ఫీల్ కావాలి. నేను ఒక ఎమ్మెల్యేను, ఒక ఎంపీని, ఒక సర్పంచ్ని, ఒక వార్డు మెంబర్ని అనే కాదు, మేము రైతులము అని గర్వపడేలాగా మనము వారిని గౌరవించాలి. ఇది మనం ముందుగా నేర్చుకోవాల్సింది. కాబట్టి రైతులందరినీ కూడా గౌరవిద్దాం. వారు చేసే పనిలో కూడా పిల్లలుగా మనము తోడు ఉండి నడిపించాలని తెలియజేసుకుంటూ, మరి ఈ వీడియో ఆదరిస్తున్న వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరికి కూడా ఈ మెసేజ్ నచ్చితే పంపించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో, ఈ రైతు వాల్యూ తెలవాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పంపించి షేర్ చేసి ఈ వీడియో మీద కామెంట్ తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఇది మనకు సంబంధించినటువంటి రైతుల యొక్క పరిస్థితి. చివరిగా సన్న బియ్యం తినే మనము అన్నం తిని మురిసిపోతాము, కానీ ఆ బియ్యం పండించినటువంటి రైతు కాళ్ళు సన్నబడుతూ ఉంటాయి. మన తల్లిదండ్రులు కూడా ఏ విధంగా ఉంటారో మరి తెల్లారు లేచి ఒక్కసారి వాళ్ళను చూడండి, వాళ్ళ కాళ్ళను చూడండి. అప్పుడు వాళ్ళు పడే కష్టం అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి గమనించి అందరు కూడా గౌరవించవలసిందిగా తెలియజేస్తున్నాం. జై జై కిసాన్, జై జై కిసాన్.